Sol y arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena. ఇప్పటి వరకు నేను చేసిన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్లో ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. ఎందుకంటే ప్రీవియస్లీ నేను చీరతో కుర్తాలు చేసిన, అదే కష్టం. కానీ ఈసారి నేను ఏకంగా చీరతో షేర్వాణి అనుకుంటున్నా, అది కూడా అన్నయ్య ఎంగేజ్మెంట్కి. అస్సలు నాకు ఐడియా లేదు అది హిట్ అవుతుందా మిస్ అవుతుందా కూడా తెలియదు. కానీ ఇంటర్నల్లీ కుర్తా ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకుందాం అన్న కాన్ఫిడెన్స్తో వచ్చేసిన. అట్లనే ఇంకా అన్నయ్య ఎంగేజ్మెంట్ కూడా దగ్గరలోనే ఉండే కాబట్టి ఆ ఫ్యాబ్రిక్ కూడా కొనుక్కొనికి వచ్చేసినాము. చూస్తున్నాం డిఫరెంట్ స్టైల్స్, ప్యాటర్న్స్, కలర్స్ కూడా చూస్తున్నాము. ఆల్రెడీ మాకు ఒక ఐడియా ఉంది కలర్ థీమ్, దాన్ని బట్టే చూస్తున్నాము. ఇంకా తీసేసుకున్న తర్వాత బ్లాక్ ఫ్యాబ్రిక్ నేను టైలర్ దగ్గరికి వెళ్ళిపోయినా. సేమ్ అదే టైలర్, తాజ్ టైలర్స్. ఈయనది కూడా కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి, నేను లొకేషన్ ఈయన ఇక్కడ ట్రై చేస్తా. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైలర్. ఆయన క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, నాకు చీరతో ఇట్లా షేర్వాణి కావాలి, ఇట్లా డిజైన్ లోపల బ్లాక్ది కుర్తా అండ్ ఫ్యాబ్రిక్ కావాలి, కుర్తా అండ్ పజామా కావాలని చెప్పి. సో తర్వాత ఆయన మెజర్మెంట్ తీసుకున్నాడు. ఆయన క్లియర్గా చెప్పిండు అనమాట, ఇది కుర్తా పైజామా చేయడం ఈజీ, కాకపోతే షేర్వాణి చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే ఫ్యాబ్రిక్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది, దానికి ఫ్యూజింగ్ అనే ప్రాసెస్ యాడ్ చేయాలని చెప్పిండు. ఫ్యూజింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఏదైతే మన ట్రాన్స్పరెంట్ బట్ట లైట్ వెయిట్ బట్ట ఉంటుందో దాన్ని ఒక థిక్ ఫ్యాబ్రిక్కి మొత్తం స్టిక్ చేస్తారు, అతికించి దాంతో మనకు షేర్వాణి అట్లా చేస్తారనమాట. ఎందుకంటే స్టిఫ్ లుక్ రానీకే. సో ఆయన చెప్పిండు దానికి కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. నేను అన్న మనీది ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను ఆయనతో ఆల్మోస్ట్ 1.5 year నుంచి కుట్టిస్తున్నా. హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైలర్స్ ఐవ్ ఎవర్ సీన్. ఏదో నేను యూట్యూబ్ కోసం చెప్పట్లే, మీకు ఎప్పుడైనా అవసరం అవుతుందని చెప్తున్నా. ఎందుకంటే ఆయన దగ్గరికి ఎంతమంది రష్ వస్తారంటే అంతమంది రష్ వస్తారు. ఇంకా కుర్తాకి పజామాకి షేర్వానీకి మెజర్మెంట్ తీసుకోండు సపరేట్గా, ఎందుకంటే లెంత్ కూడా మ్యాటర్ అవుతుంది కాబట్టి. షేర్వానీకి ఒక లెంత్ ఉంటుంది, కుర్తాకి ఒక లెంత్ ఉంటుంది. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇస్తాడు, మనం ఎట్లా చెప్తే అట్లనే ఇస్తాడు. మనం ఫోటో రిఫరెన్సెస్ చెప్పినా కూడా దానికి ఎగ్జాక్ట్లీ మ్యాచ్ చేస్తాడు. రెప్లికాస్ చేయడానికి ఈజ్ ద బెస్ట్ మ్యాన్. సో అన్ని ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చేసిన తర్వాత మొత్తం చూసుకున్న తర్వాత ఒక బిల్ అనేది ఇచ్చేస్తాడు, ఇంత బిల్ అయిందని చెప్పి. అవుట్ఫిట్ లెవెల్ అయితే ఇట్లుంటుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత క్రేజీగా వస్తుందని. యాక్చువల్లీ ఇది ఎంగేజ్మెంట్ రోజు దిగాల్సింది, కానీ ఎంగేజ్మెంట్ రోజు ఎంత హడావిడి ఉండే అంటే అసలు టైం దొరకలేదు. సో అందుకే మీకు ప్రాపర్గా అర్థం కావడానికి ప్రాపర్గా అవుట్డోర్లో వెళ్ళి షూట్ చేసిన, సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఎట్లా కనిపిస్తుంది అని చెప్పి. నాకైతే క్రేజీగా నచ్చింది. చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నావు ఎట్లా చేయించినావు అని చెప్పి. అసలు ఎవ్వరు కూడా నమ్మలేదు అసలు శారీ అని చెప్పి. ఇది వన్ ఆఫ్ ద హిట్ అసలు నా దాంట్లో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ ఐడియాస్లల్లో. ఇంకా చాలా అనుకున్నా, ఇది ఒక్కసారి చూడగానే ఇంత క్రేజీగా వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ టైం ఇది షేర్వాణి చేపించడము, ఇట్లా వస్తుందని కూడా అనుకోలే. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ప్లీజ్ చెప్పండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది.